స్టోరీ ఏంటంటే వీసీ అండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తులు బేసికల్లీ. వీళ్ళిద్దరు కుంభగోళీలు ఇద్దరు. 40,000 కోట్లు అంటే మజాకా మరి? ఎవరు వచ్చినా వాళ్ళ నోరు మూయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు, డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క ఇక్కడే చదువుకున్నారు, ఇద్దరు ఇక్కడే చదువుకున్నారు. అలా చెప్తున్నారు కదా నిన్న ప్రెస్ ముఖంగా అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి. అవును, ఒక భూమిని ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చిన తర్వాత అదని ఎట్లా లాక్కుంటారు వీళ్ళు? ఇప్పుడు ఇది మా అయ్యదా, మా తమ్ముందా, మా దోస్తుందా, వీళ్ళు భూమి వచ్చే భవిష్యత్తు తరాల వాళ్ళ గారికి ఇది మంచిగా ఉండాలి, ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్ ఇక్కడ కట్టాలనే ఉద్దేశంతో ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తుంటే మేమంటా ఎవరో పేమెంట్ ఇచ్చిన బినాములు అంటావా, వాళ్ళు పేమెంట్ ఇచ్చినందుకు మేము ప్రొటెస్ట్ చేస్తున్నామట. అసలు ఆయనకు తెలివి ఉందా? అసలు తెలివి ఉండి మాట్లాడుతుండా, లేకపోతే తాగేసి మాట్లాడుతున్నారా? అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారు, ఏం డిసిజన్ తీసుకుంటారు వాళ్ళు కూడా అర్థమవుతలేదు. అసలు ఆడ ఇన్ని చెట్టు రావడానికి 40 ఏళ్ళు పట్టింది, వాళ్ళకి ఒక్క క్షణం పట్టలే, మొత్తం నరికేసిరు. ఆడ చూస్తే అసలు ఆగుతలేదు. వాళ్ళేమో మేమంతా పేడ్ బ్యాచ్ అంట, మేము విద్యార్థులు కాదంట, బయట నుంచి వచ్చినామంట. ఒకసారి లోపలికి రమ్మని వాళ్ళండి. నిన్న ఐఏసీ ఏదైతే ఉందో సంస్థ కూడా ఒక ప్రకటన ఇచ్చింది, అక్కడ ఎటువంటి నెమలీలు లేవు, ఎటువంటి చెరువులు లేవు. వాళ్ళని ఒకసారి రమ్మని వాళ్ళని చూపిస్తాం మేము. ఆడ ఎండకాడ ఏం లేక వాటర్ లేక భయపడి జింకలు హాస్టల్ దిక్కు ఉరికొస్తున్నాయి. హాస్టల్ దిక్కు నెమలు ఈ పక్కన వచ్చింది. నిన్న వాళ్ళకి ఏం తెలిసి ఇవన్నీ వాళ్ళు చూస్తలేరుగా, మసుగు చెప్తారు అక్కడ నుంచి. వాళ్ళకి వచ్చినంతా రాసి పెడతారు వాళ్ళు. నిన్న కుంభగులి నలుగురు, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఆయన మన రెవెన్యూ మినిస్టర్ మన పొంగిరెడ్డి, ఆయన ఏమంటాడు మేమంతా పేడ్ బ్యాచ్ అంట, వీళ్ళంతా స్టూడెంట్ కాదంట. అసలు ఆయన మతి ఉండి మాట్లాడుతున్నా, అసలు బయటికి ఉందా మాకు అర్థమైతలేదు. కానీ మేమున్నంత వరకు మేమైతే ఇది మా డాడీది కాదు, ఇంకొకరు కాదు, వచ్చే భవిష్యత్ తరాల కోసమే పోరాడుతున్నాం. ఆగదు, ఇక రేపు ఆగదు, ఎల్లుండి కూడా ఆగదు. అందరినీ పిలిపిస్తున్నాయి. ఈ దేశంలో పెద్ద పెద్ద సంస్థలు, ఈ దేశంలో పెద్ద ఏదైతే ఉత్తీర్ణ పదవులు ఉన్నారో వాళ్ళందరినీ కాంపిటీ ఇచ్చి దీన్ని ఎలా అయినా ఆపుతాము, కాపాడుకుంటాం అంతే. ఇంకోటి, ఇది హైకోర్టు కూడా వెళ్ళిపోయింది, 7వ తారీఖు వాయిదా పడింది. అంటే అప్పటి వరకు అక్కడ మొత్తం చెట్లన్నీ కూల్చివేసి లాఠీ చార్జ్ చేస్తున్నారు, పోయి ఆపుతారని వీళ్ళకి భయము. ఆర్డర్స్ ఇచ్చినట్టు వీళ్ళు కుంభకూడి అనుకుంటా ఈ పోలీసులు అందరూ కొడుతురు, వీళ్ళు మమ్మల్ని లాఠీ చార్జ్ చేస్తారు. వీళ్ళకి ఏం హక్కు ఉంది? అసలు ఈ అమ్మాయిలు కొడుతున్నారు. అసలు వీళ్ళు ఇందులో ఇక్కడ చదువుకునే ఉన్నారు. అసలు వీళ్ళకి ఏమైనా ఉందా? వీళ్ళు స్టూడెంట్ కూడా రైట్స్ వాళ్ళు ఇచ్చి వీళ్ళకి అసలు వీళ్ళంటే లాఠీ చార్జ్ చేస్తారు. అసలు ఏముందా వీళ్ళకి? వీళ్ళు ఏదో కొట్టమంటే కొడుతున్నారు వీళ్ళకి వచ్చి. ఒకసారి ఇక్కడ ఉండి వీడియో కూడా ఉంది. వీళ్ళ పైన మానవ హక్కులకు పోయి ఇలా కాంపిటీషన్ పైన అందరి పైన ఎవరిని వదలం, అందరిపైన కాంపిటీషన్ ఎవరిని వదలం. ఏ డీజీపీ ఉండని, ఎవరైనా ఉండని, ఎవ్రీ వీడియోస్ ఉన్నాయి. లాఠీ చార్జ్ చేసింది అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. అక్కడ మా ప్రొఫెసర్ వాళ్ళు అందరు పోయారు, అన్ని చూశారు. మా ప్రొఫెసర్ వచ్చి ఏడుస్తున్నారు వాళ్ళు కూడా. అంటే ఆ చెట్లు 40 ఇయర్స్ నుంచి అవి ఉన్నాయి, ఇప్పుడు మొత్తం కట్ చేసారు. మా ప్రొఫెసర్ వచ్చి ఏడుస్తున్నారు, ఏడ్చుకుంటూ మాకు చెప్తున్నారు. ఇంకా నెమళ్ళు చచ్చిపోయి, ఆడ జింకలు చచ్చిపోయాయి. ఇంకా మేము చూడటానికి పోతే లాఠీ చార్జ్ చేస్తారు. ఇక్కడే ఒక 1 అవర్ బ్యాక్ లాఠీ చార్జ్ చేసి వచ్చారు. అందుకే మేము ఇక్కడ వచ్చినాం. అంటే మీ వీసీ గారు అంటే ఎవరైతే ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళు ఏడ్చే విధంగా ఎందుకు తయారయ్యారు? ఎందుకంటే వాళ్ళు కూడా ప్రశ్నించేది చూసి తట్టుకోలేక. అంటే ఇన్ని రోజులు ప్రకృతి ఎట్లా మేము చూస్తున్నాం కదా, మా ప్రొఫెసర్లు కూడా ఇన్నే ఉంటారు. సో వాళ్ళు చూసి తట్టుకోలేక అంటే చెట్లు నరికేసే ఆ నేచర్ ఫీల్ ఎట్లా ఉంటుందో తెలుసు వాళ్ళకి. సో వాళ్ళు చాలా ఏడుస్తున్నారు. అట్లా ఎప్పటి నుంచో జరుగుతుంది, బట్ ఎందుకు ఇప్పుడు మీరు బయటకు వచ్చారని చాలా మంది అడుగుతున్నారు. ఎవరు అర్థం కాలేదు. క్వశ్చన్ ఏంటి? ఈ ఇష్యూ ఎప్పటి నుండో జరుగుతుంది, కొన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది. అయితే బేసికల్లీ మీకు తెలియదు ఏంటంటే ఇది మనకి హోల్డ్ లో ఉండే. బేసికల్లీ ఇది మనకి క్లియర్ అవ్వలే. ఈ 10 రోజుల క్రితమే ఈ మన భూమి ఇష్యూ అనేది క్లియర్ అయింది, మ్యాటర్ క్లియర్ అయింది. అందుకే ఊరుకుంటూ వచ్చారు వీళ్ళు. గత ప్రభుత్వాలు పట్టుకోలేదు, అంటే పట్టించుకోలేదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాతనే సుప్రీంకోర్టులో కేసు ఉండే, ఇవన్నీ క్లియర్ అయినాయి. అందుకే ఇప్పుడు ఊరుకొచ్చుంటే వచ్చారు వీళ్ళు. సుప్రీంకోర్టు నుంచి వచ్చింది, అందుకే ఇప్పుడు ఆ ల్యాండ్ 397 ఎకర్స్ నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అతను ప్రైవేట్ కంపెనీకి అమ్మేసిండు. అది కేసు ఇప్పటి వరకు నడిచి March 5th జడ్జిమెంట్ వచ్చింది. అదేంది వాళ్ళది కాదు, ఆ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీది కాదు, యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకి ఇవ్వాలని. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, నేనే గెలిపించిన అనేసి అసెంబ్లీలో మాట్లాడి సో అతను రైట్స్ తీసుకొని ఇవన్నీ క్లియర్ చేపిస్తుండు. దీనివల్ల ఎంత లాస్ అవుతున్నామో మాకు అర్థం కావట్లేదు. అసలు ఏం లేదు, ఘోరంత దాన్ని కొండంత చూస్తూ ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ గుండా రాజకీయం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు.
అసలు మేము స్టూడెంట్స్ అండి, మాకేం పేమెంట్ బ్యాచ్ ఎవరున్నారు మీరే చూస్తున్నారు కదా, లాక్ చేసి బయటికి గేట్ నుంచి బయటికి అలో చేయకుండా వచ్చి ఐడి కార్డ్స్ చెక్ చేస్తే అయిపోతుంది కదా. వాళ్ళు అక్కడ ఉండి మాట్లాడతారు, ఇక్కడికి రారు. వాళ్ళు లోపలికి వచ్చేంత ధైర్యం లేదు, బయట ఉండి ఎన్నైనా స్ప్రెడ్ చేస్తారు. స్ప్రెడ్ చేయాలంటే వాళ్ళకేముంది, ఏసీ క్యాబిన్లలో కూర్చుంటారు, మాట్లాడమంటే ఎన్నైనా మాటలు మాట్లాడతారు. ఇక్కడ మేము నిలబడి ఎండలో ప్రొటెస్ట్ చేస్తున్నాం, మాకు తెలుసు ఆ బాధ.